డిఎస్సికి సంబంధించిన అప్డేట్ చూసుకునుంటే మనకి ఆంధ్రజ్యోతిలోన కాకినాడ జిల్లాకి అంటే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రేపో నేడో అని ఒక ఆర్టికల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అందులో మెయిన్గా చూసుకున్నట్లయితే మనకి మెరిట్ లిస్ట్ అనేది ఆగస్ట్ 18న రిలీజ్ అవ్వడానికి అయితే చాలా ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అని చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా మనకి తెలిసిందే. ప్రతి ఒక్క అప్డేట్స్ అన్నీ కూడాను మనకి ఏపీడిఎస్సి సైట్లో మనకి నైట్ టైమే రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఈ ఫైనల్కి ఈ మెరిట్ లిస్ట్కి సంబంధించిన లిస్ట్ అనేది మనకి నైట్ టైం ఆగస్ట్ 18న రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ప్రతి ఒక్కరు కూడాను మనకి ఆల్రెడీ కన్వీనర్గా రావచ్చు, అలాగే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్కి సంబంధించిన డైరెక్టర్ అయిన మనకి విజయరామరాజు గారు అవ్వచ్చు, మనకి మ్యాక్సిమం ఒక 15 డేస్ బ్యాక్ మనకి ఆగస్టు 15th లోపల ఈ మెరిట్ లిస్ట్కి సంబంధించి కానీ సెలక్షన్ లిస్ట్కి సంబంధించిన కానీ ఈ యొక్క ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుందని చెప్పడం జరిగింది. అలాగే ఆగస్టు 16th నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయ్యి మనకి అట్ ద సేమ్ టైం ఆ మంత్ ఎండింగ్ కల్లా కూడాను ఆ ప్రాసెస్ అయిపోతుందని చెప్పడం జరిగింది. అలాగే మనకి సెప్టెంబర్ 1st వీక్ కల్లా కూడాను పోస్టింగ్స్ అని చెప్పడం జరిగింది. అయితే ఎందుకు ఆలస్యం అవుతుందనే విషయానికి వస్తే మనందరికీ తెలిసిన విషయమే. మెయిన్గా చూసుకుంటే మెయిన్ రీజన్స్ అండి కొన్ని మాత్రమే చెప్తున్నాను. ఫైనల్ కీ ఇష్యూస్ అనేది చాలా జరిగాయండి. ఎందుకంటే ఫైనల్ కేసులో మ్యాక్సిమము కన్వీనర్గా రావచ్చు, మన యొక్క డిఎస్సి వెబ్సైట్లో చాలాసార్లు అనేది మార్చడం జరిగింది. అయితే చివరికి ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరిగిందని అనుకుంటున్నాను. ఈ ఫైనల్ కీ ఇష్యూస్ రావడం జరిగింది. వాళ్ళ తప్పులు కూడా తెలుసుకొని మన ఆన్సర్స్ అది రైట్ చేయడం జరిగింది. ఎవరికి కూడా అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే కొద్దిగా ఆలస్యమైనా కూడాను వాళ్ళకి ఇబ్బంది ఏ విధంగా కలగకూడదనే ఉద్దేశంతోనే మనకి ఫైనల్ కీ ఇష్యూస్ అనేది క్లియర్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం కోర్ట్ కేసు కూడా పడింది కదా, మనకి నార్మలైజేషన్ ప్రాసెస్ పైన కోర్ట్ కేసు పడింది. అయితే ఈ కోర్ట్ కేసు కూడా మనకి క్యాన్సిల్ చేసేయడం కూడా జరిగింది. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం టెట్ స్కోర్ ఇష్యూస్ కూడా జరిగాయండి. ఎందుకు ఈ టెట్ స్కోర్ ఇష్యూస్ అంటే చాలామంది టెట్ క్వాలిఫై అవ్వని మార్క్స్ కూడా యాడ్ చేసేసి డిఎస్సి రాయడం జరిగింది. కొందరు డిఎస్సి ఎలా ఉంటుంది అనేసి రాయడం కూడా జరిగింది. అట్ ద సేమ్ టైం కొందరైతే టెట్ అసలు రాయకంటనే డిఎస్సి రాయడం జరిగింది. ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేసి కొందరిని తప్పించడం జరిగింది. ఈ ప్రాసెస్లో కూడాను కొద్దిగా ఆలస్యం అవడం వలన మనకి ఈ మెరిట్ లిస్ట్ అనేది ఆలస్యం అవుతుంది. మెయిన్ రీజన్ చూసుకున్నట్లయితే ఫైనల్కి ఇష్యూస్ మెయిన్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం నార్మలైజేషన్ కోర్ట్ కేసు ఒకటి, టెట్ స్కోర్ ఇష్యూస్ ఇవన్నీ క్లియర్ అయ్యాయి. ఇవన్నీ కూడాను మెయిన్ రీజన్స్ అండి ఈ యొక్క మెరిట్ లిస్ట్ ఆలస్యం అవడానికి. అయితే ఉమ్మడి జిల్లా అంటే తూర్పుగోదావరికి సంబంధించిన ఈ యొక్క డీటెయిల్ చూసుకున్నట్లయితే టోటల్గా ఈ జిల్లాలో 1241 పోస్టులు ఉంటే టోటల్గా ఎగ్జామ్ రాసిన వాళ్ళైతే 38,617 మంది అండి. అయితే పురుషుల కన్నా స్త్రీలే ఈసారి ఎక్కువగా ఉండడం జరిగింది. కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీకి 5,120, బీసీకి 2,810, బీసీబీకి 6,991, బీసీసీకి 554, బీసీడీకి 36, బీసీఈకి 568, ఎస్సీలో మనకి గ్రేడ్స్ ఇచ్చారు కదా, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనేది 1కి అయితే 87, 2కి 2572, అదే గ్రూప్ 3కి 10,066, అలాగే ఎస్టీకి 6213, ఈడబ్ల్యూఎస్ 3282, అలాగే కొన్ని హ్యాండిక్యాప్డ్ స్క్వాటర్లు ఉన్నాయి కదా, విహెచ్కి 159, అలాగే హెచ్హెచ్ 36, ఓహెచ్కి 847, ఎంఐఏని 6. ఈ యొక్క ఇంతమంది అయితే అటెండ్ అవ్వడం జరిగిందండి ఎగ్జామ్స్కి. టోటల్గా ఆ డిస్ట్రిక్ట్లో 1241 పోస్టులు ఉంటే ఇందులో స్కూల్ అసిస్టెంట్కి 608 వేకెన్సీ ఉన్నాయి. పిఈటి 210, ఎస్జిటి 423, ఎస్ఏ తెలుగు 65, హిందీ 78, ఇంగ్లీష్ 95, మ్యాథ్స్ 64, అలాగే ఫిజికల్ సైన్స్ 71, బయాలజికల్ సైన్స్ 103, అలాగే సోషల్ 132, అలాగే వ్యాయామ విద్య 210 వేకెన్సీ ఉన్నాయి. టీడబ్ల్యూఏ అంటే ట్రైబల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ఆశ్రమ్స్ ఉన్నాయి కదా, ఆ స్కూల్స్ అందరూ ఫిజికల్ సైన్స్కి 3, అలాగే బయాలజికల్ సైన్స్కి 4. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ వ్యాయామ విద్యకి 1, ఎస్జిటిలో 104, మొత్తం 112 వేకెన్సీ అనేది కూడా ఉండడం జరిగిందండి. ఎక్కడ ట్రైబల్ వెల్ఫేర్
ఆశ్రమ స్కూల్స్‌లో ఈ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడాను మీకు లాస్ట్‌లో షార్ట్‌లో అనేది పంపిస్తానని చూడండి. ఈ వీడియో ఎండింగ్‌లో కూడాను దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఆంధ్రజ్యోతిలో ప్రచురించడం జరిగింది. ఆ పేపర్‌లో ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడాను మీకు ఇస్తాను. ఒకసారి మీరు గమనించండి, చెక్ చేసేసుకోండి. ఓకే.